దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన సీనియర్ ప్రత్యర్థికి ఊహించని షాక్ ఇస్తూ తొలి ఎన్నికల్లోనే ఏకంగా 54 ఓట్లకు పైగా భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన ఆ మహిళా నేత పేరు ఇప్పుడు చర్చనీయాంశమైందట. ఎన్నికల ప్రచారం నుంచి ప్రత్యర్థులు తూటా లాంటి మాటలతో అవమానించిన ఆరంభంలో ఓపిక పట్టిన ఆమె ఇప్పుడు క్షిపణుల లాంటి విమర్శలతో విరుచుకుపడుతున్నారట. నిత్యం ప్రజల్లోనే ఉంటూ చంద్రబాబు ర్యాంకింగ్స్ లో టాప్ స్థానంలో నిలుస్తున్నారట. కానీ నియోజకవర్గంలో మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ఒక వర్గం పనిచేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా మహిళా ఎమ్మెల్యే, ఏంటా కథ, ఈ స్టోరీలో తెలుసుకుందాం. నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దాదాపు 5 దశాబ్దాలుగా ఇక్కడ నల్లపరెడ్డి కుటుంబం ఒకవైపు ఉంటే వారికి ప్రత్యర్థులుగా మరో వర్గం పోటీ పడుతూ వచ్చేది. గత 2 దశాబ్దాలుగా పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిల మధ్య ప్రధాన పోరు సాగింది. 2024 ఎన్నికల ముంగిట పోలంరెడ్డి దినేష్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసినప్పటికీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీ అధిష్టానం అనూహ్యంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని అభ్యర్థిగా రంగంలోకి దించింది. 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి దగ్గర బంధువు అయినప్పటికీ ప్రశాంతిరెడ్డి ఎన్నికల బరిలోకి దిగిన 25 రోజుల్లోనే తుఫాను లాంటి ప్రచారంతో ఏకంగా 54,583 ఓట్ల రికార్డు మెజారిటీతో ఘన విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొవ్వూరులో పొలిటికల్ హీట్ ఏమాత్రం తగ్గలేదు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తన విమర్శల పదును పెంచుతూ బహిరంగ సభల్లో వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావించడం వివాదాస్పదమైంది. ఆవేశం తట్టుకోలేని ఎమ్మెల్యే అభిమానులు కొందరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అన్నట్లుగా సంకేతాలు పంపారు. ఇక మంత్రివర్గ విస్తరణ వేళ ప్రశాంతిరెడ్డి ముందు వరుసలో ఉన్నారనే ప్రచారం జరిగింది. దీంతో ఆమె గ్రాఫ్ను దెబ్బతీసేందుకు కొందరు శకుని పాత్ర పోషించారనే టాక్ వినిపించింది. అయితే రాజకీయ విమర్శలను ప్రశాంతిరెడ్డి ఏమాత్రం ఉపేక్షించేదే లేదు. గతంలో ప్రత్యర్థుల విమర్శలకు ఇతర నేతల కౌంటర్లు ఇచ్చేవారు. కానీ కాలక్రమంలో ప్రశాంతిరెడ్డి రాజకీయాలను పూర్తిగా వంటబట్టించుకున్నారు. ప్రెస్ మీట్లలో అగ్రెసివ్గా విమర్శలను తిప్పికొట్టడం ప్రారంభించారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై విమర్శలు చేస్తే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వంటి వాళ్లు మీడియా ముందుకు వచ్చి కౌంటర్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రశాంతిరెడ్డి కంప్లీట్ అటాకింగ్ మోడ్లోకి మారారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మాట అంటే తాను 2 మాటలతో తిప్పికొడుతున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు ప్రసన్న కుమార్ రెడ్డి సైతం ఇటీవల మెట్టు దిగి చెల్లెలు అని సంబోధించే స్థాయికి ఆమె రాజకీయ పట్టు సాధించారు. పార్టీ అధిష్టానం వద్ద వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పరపతి తిరుగులేనిదిగా మారింది. టీడీపీ ప్రతిష్టాత్మక మహానాడు వేదిక నిర్వహణలో కీలక పాత్ర పోషించడమే కాకుండా పార్టీ ప్రధాన వేదికలపై అగ్రస్థానంలో నిలిచి తన ప్రాధాన్యతను చాటుకున్నారు. ఇక పరిపాలనా పరంగా చూస్తే బుచ్చిరెడ్డిపాలెంలో ఓ మండల స్థాయి అధికారి మరణం కేసులో సిఐ శ్రీనివాసరావు అవినీతి బయటపడడం, పోలీసుల తీరుపై ప్రజలు మొరపెట్టుకోవడంతో క్షణం ఆలస్యం చేయకుండా హోంశాఖతో సమన్వయం చేసి ఏకంగా పోలీస్ స్టేషన్లోని 23 మంది సిబ్బందిని ఒకేసారి మూకుమ్మడిగా బదిలీ చేయించడంలో ఆమె మార్కు చూపించారు. ఈ ఒక్క నిర్ణయంతో నియోజకవర్గంలోని అధికారులు అందరిలో అటెన్షన్ వచ్చి ఎమ్మెల్యే మాటే శాసనం అనే పరిస్థితి ఏర్పడింది. ఇక సీఎం చంద్రబాబు నిర్వహించే ఎమ్మెల్యేల పనితీరు సమీక్షల్లో ప్రశాంతిరెడ్డి టాప్ ర్యాంకింగ్స్లో నిలుస్తున్నప్పటికీ రాజకీయాలలో అదుపులేని వేగం, మితిమీరిన దూకుడు కొన్నిసార్లు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కొవ్వూరు నియోజకవర్గంలో చాప కింద నీరులా సొంత పార్టీలోనే కొందరు అసమ్మతి నేతలు తయారవుతున్నారనే ప్రచారం సాగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు అంతా సాఫీగానే కనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే క్షేత్రస్థాయిలో అసమ్మతిని చక్కదిద్దుకోవాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నట్లుగా అధిష్టానం వద్ద ఎంత పలుకుబడి ఉన్నా నియోజకవర్గంలోని అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటేనే ప్రశాంతిరెడ్డి రాజకీయ ప్రస్థానానికి తిరుగుండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి అసాధ్యమనుకున్న కొవ్వూరులో జెండా పాతిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తన దూకుడుతో ప్రత్యర్థులను డిఫెన్స్లో పడేశారు. మరి జెట్ స్పీడ్ పాలనతో పాటు సొంత పార్టీలోని అంతర్గత అసమ్మతికి కూడా చెక్ పెట్టి ఆమె తన పట్టును ఎలా మరింత సుస్థిరం చేసుకుంటారో చూడాలి.